వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు మీరు న్యాయం చేయండి, మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది. దానికి బీజేపీ నాయకులు మాకు ఎప్పుడూ వైరమే ఉంటుందన్న సంగతి ఒక నాయకురాలు వచ్చినప్పుడు మీకు తెలిసిన విషయమే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెమోరాండం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళను అరెస్ట్ చేసింది. లేకపోతే నాయకుడు వస్తున్నాగానే ముందుగానే అరెస్ట్ చేసి లాకప్లలో పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు. సిపిఐలు కానీ సిపిఎంఓలు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా అభివృద్ధి మీద మెమోరాండం ఇస్తే తీసుకునే అలవాటు మాకుంది. ఆ సందర్భంగానే బీజేపీ నాయకుడు పార్లమెంట్ సభ్యులు ఇవ్వడం వల్ల కొండా సురేఖ మంత్రివర్గం తీసుకోవడం జరిగింది. దాన్ని వక్రీకరించి బీజేపీ నాయకులను మేము ఏదో చేస్తున్నట్టు అక్కను మహిళలను చూడకుండా షాదీ ముబారక్ మీ ఇద్దరు ఎప్పుడు తీసుకుంటారు అనే వ్యాఖ్యం చేయడం జరిగింది. దమ్ముందా అని అడుగుతున్నా. పోలీసు వాళ్ళకు మేము మెమోరాండం ఇచ్చాం. వారిని అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, పెట్టకపోతే నన్ను తెచ్చుకోమంటారా? మాకు సాధనవుతుంది. మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఈరోజు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీరు కొండా సురేఖతోని పెట్టుకునే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా బద్ధంగా నడుస్తుంది కాబట్టే ఈరోజు మీరు ఇష్టం వచ్చిన రాజ్యం ప్రకారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా 10 సంవత్సరాలు మీరు రీడిజైన్ల పేరు మీద, ఇరిగేషన్ మీద, ల్యాండ్ మీద సంపాదించి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అన్ని వింగులలో అప్పులు చేసి పెట్టి ఇవాళ మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు మీ దిగిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ని అన్యాయాలను చూసి ప్రజలు మేలుకొని మిమ్మలను వెళ్ళగొట్టిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడాలనే దిశలో కాంగ్రెస్ పార్టీ తలమునకలై అన్ని వంగిలల్లో, మెడికల్ వింగ్లో, ఎలక్ట్రిసిటీలలో, అన్ని రంగాలలో లక్షల కోట్ల వైద్య రంగాన్ని ఎట్లా కాపాడాలనే దిశలో కాంగ్రెస్ పార్టీ తలమునకలైపోతూ ఉంటే, మీరు చేసిన అప్పులు కట్టడానికి సిద్ధంగా అవుతూ ఉంటే ఈరోజు మీరు మా మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు, ఇలా వక్రీకరిస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మేము అనవసరంగా మేము కావాలనుకుంటే నిన్ను 2 నిమిషాలలో తీసుకొచ్చి జైల్లో పెట్టగలం, 2 నిమిషాలలో నిన్ను అరెస్ట్ చేయించగలం. కానీ మమ్మల్ని అరెస్ట్ చేయించడం మాకు గొప్పతనం కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మాది గాంధీయ వాదం, మాది గాంధీయ మార్గంలో నడిచే